ఈ కథ ప్రారంభంలో పురాతన ఉక్రేనియన్ అడవి మాయాజాలం మరియు రహస్యాలతో నిండి ఉందని మాకు చెప్పబడింది. ఇది శతాబ్దాలుగా దాని లోపల అనేక రహస్యాలను దాచింది. పురాతన ఉక్రేనియన్ అడవి యొక్క చీకటి పర్వతం వెనుక జీవవృక్షం యొక్క మూలం ఉంది. ఇది జంతువుల స్వభావాన్ని మరియు అడవిలో ఉంచడానికి సహాయపడుతుంది. అడవి సంరక్షకులు బాహ్య శక్తుల నుండి జీవవనరులను రక్షిస్తారు. కానీ శీతాకాలంలో అడవిలోని జంతువులన్నీ హాయిగా నిద్రపోతున్నప్పుడు సంరక్షకులు అడవిని ఒంటరిగా రక్షించడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత పొరుగు రాజ్యానికి చెందిన రాజు లాంతరుతో చీకటి పర్వత అడవికి వచ్చాడు. అతన్ని చూసి అడవి సంరక్షకులు పూర్తిగా షాక్ అయ్యారు. రాజు సంరక్షకుడి ముందు రోదించాడు మరియు తన చిన్న కుమార్తె తీవ్రమైన వ్యాధితో మరణించబోతోందని ఆమెను రక్షించమని వేడుకున్నాడు. ఈ కష్టంలో రాజును చూసిన సంరక్షకుడు రాజుకు సహాయం చేయాలని నిర్ణయించుకుని రాజు యొక్క చిన్న కుమార్తెను రక్షించడానికి అతనికి ఒక చుక్క ప్రాణాధారాన్ని ఇచ్చాడు. ఇది అతని చిన్న కుమార్తెను రక్షించడానికి సరిపోతుంది. రాజు జీవం యొక్క మూలం యొక్క ఒక చుక్కను తీసుకుని తిరిగి వెళ్లాడు. కాని త్వరలోనే తన సైన్యంతో తిరిగి వచ్చాడు. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండటానికి మరియు ఎప్పటికీ మరణించకుండా ఉండటానికి మొత్తం జీవవృక్షాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకున్నాడు. రాజు తన సైన్యంతో అడవిలోకి ప్రవేశించి చుట్టుపక్కల ఉన్న ప్రతిదాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు. అడవి ప్రమాదంలో పడటాన్ని చూసిన సంరక్షకుడికి కోపం వచ్చి కోపంతో రాజు అతని సైన్యంతో అడవి మొత్తాన్ని తగలబెట్టాడు. మానవ స్వార్థం, సంరక్షకుడి కోపం అడవి మొత్తాన్ని నాశనం చేశాయి మరియు వసంతకాలంలో అడవిలోని ఇతర జంతువులు తిరిగి వచ్చినప్పుడు వారు ఈ స్థితిలో అడవిని చూసి పూర్తిగా షాక్ అయ్యారు. మానవులు తమ స్వార్థం కోసం ఎంతవరకైనా వెళ్లవచ్చని సంరక్షకుడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి అతను అడవిలో ఒక కొత్త నియమాన్ని రూపొందించాడు. ఇప్పుడు చీకటి అడవి పర్వతానికి ఏ మానవుడూ రాకూడదు. జీవానికి మూలమైన మాయాశక్తితో చీకటి పర్వత అడవి మళ్లీ పచ్చగా, అందంగా మారింది. తరువాతి సన్నివేశంలో చాలా సంవత్సరాల తరువాత శీతాకాలం పోయినప్పుడు చీకటి పర్వత అడవిలోని రహస్య జీవులన్నీ గాఢ నిద్ర నుండి మేల్కొంటాయి. వాటిలో ఒకటి మావ్కా. మావ్కా చీకటి పర్వత అడవి యొక్క మంచి ఆత్మ. ఆ తరువాత ఆమెకు చాలా మంత్ర శక్తి ఉంది మరియు ఆమె అడవిలోని అన్ని జీవులకు సహాయం చేసింది. గాఢ నిద్ర నుండి మేల్కొన్న తరువాత మావ్కా తన కడుపు కప్ప మరియు పిల్లితో మంచు కరగడానికి మరియు జీవులకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది. మావ్కా వలె ఆమె చీకటి పర్వత అడవిలో ఒక విత్తన మహిళ రూపంలో నివసించింది. ఆమె అడవిలోని ఇతర జీవులకు సహాయం చేసింది మరియు చీకటి పర్వత అడవిని మానవుల దాడి నుండి రక్షించింది. శీతాకాలం పోయి వసంత ఋతువు తిరిగి వచ్చినప్పుడు చీకటి పర్వత అడవి మళ్లీ ఆకుపచ్చగా మరియు మళ్లీ సంతోషంగా ఉంది. ఇది మావ్కాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మావ్కా గుర్రంపై దేవుని హాష్ శబ్దాన్ని చూసినప్పుడు హాష్ మావ్కాకు మంచి స్నేహితుడు అని ఆమె చాలా సంతోషిస్తుంది. తరువాతి సన్నివేశంలో చీకటి పర్వత అడవికి సమీపంలో ఉన్న గ్రామంలోని దృశ్యాన్ని మనం చూస్తాము. అక్కడ లుకాస్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి పాడుతున్నాడు. ఇది గ్రామస్తులకు చాలా సంతోషాన్ని కలిగించింది. లూకాస్ తన స్నేహితులతో కలిసి నగరానికి వెళ్లి చాలా పెద్ద గాయకుడు కావాలని అనుకున్నాడు ఎందుకంటే అతను వేణువును బాగా వాయించేవాడు. ఇప్పుడు ఒక అబ్బాయి లూకాస్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి మీ మామయ్య చాలా అనారోగ్యంతో ఉన్నాడని చెబుతాడు. ఇది విన్న లూకాస్ వెంటనే తన మేనమామ ఇంటికి పరిగెత్తాడు. లుకాస్ అక్కడ నుండి వెళ్లిపోయిన తరువాత రాజ యువరాణి కైలీనా తన సహాయకుడు మరియు 2 గార్డులతో అక్కడికి వస్తుంది. ఆమె మా అమ్మ మరియు నాన్న మరణించిన తరువాత ఈ గ్రామంపై ఎవరూ దృష్టి పెట్టలేదని, కానీ ఇప్పుడు గ్రామస్తుల సమస్యలన్నీ పరిష్కరించబడబోతున్నాయని మరియు వారు త్వరలో ధనవంతులు కాబోతున్నారని గ్రామస్తులకు చెబుతుంది. కైలానా నుండి ఈ విషయం విని గ్రామస్తులు చాలా సంతోషిస్తారు. కానీ ధనవంతులు కావడానికి సమీపంలోని చీకటి పర్వత అడవి నుండి కలపను కత్తిరించి ఇతర రాజ్యాలకు విక్రయించాలని కైలానా గ్రామస్తులకు చెప్పినప్పుడు గ్రామస్తులందరూ భయపడి చీకటి పర్వత అడవికి వెళ్లిన తరువాత అక్కడి రాక్షసులు తమను సజీవంగా విడిచిపెట్టరని తెలుసు కాబట్టి అక్కడ నుండి వెళ్లిపోతారు. తరువాతి సన్నివేశంలో చీకటి పర్వత అడవిలోని అందమైన జీవులతో ఎంజాయ్ చేస్తున్న మావోకా ఒక జంతువు అరుపు శబ్దం విన్నప్పుడు ఆమె ఆ వైపు వెళ్లినప్పుడు అడవి పిల్లి బిడ్డ కాలు ఉచ్చులో చిక్కుకున్నట్లు ఆమె చూస్తుంది. మావోకా ఎలాగోలా ఆ పిల్లాడిని ఉచ్చు నుంచి బయటపడేసి తన మంత్రశక్తి సహాయంతో అతని కాలులోని గాయాన్ని కూడా నయం చేస్తుంది. ఇది అడవి పిల్లి బిడ్డను చాలా సంతోషపెట్టి తన తల్లితో వెళ్లిపోతుంది. అడవిలోని చిన్న జీవులు సంరక్షకులు తనను పిలుస్తున్నారని మావోకాకు చెబుతారు. మరోవైపు గ్రామంలో లూకాస్ మామకు చికిత్స చేసే మహిళ నగరానికి వెళ్లి కొన్ని అవసరమైన మందులు తీసుకురావాలని కోరుతుంది. కానీ లూకాస్ వద్ద ఆ మందులు కొనడానికి తగినంత డబ్బు లేదు. కాబట్టి అతను తన కుండను పగలగొట్టి అందులో సేకరించిన డబ్బును బయటకు తీస్తాడు.
కానీ లూకాస్ ఇప్పటికీ తన మామ కోసం నగరం నుండి మందులు కొనడానికి తగినంత డబ్బు లేదు. లూకాస్ యొక్క మామయ్య అతని గురించి అంతగా ఆందోళన చెందవద్దని అతనికి వివరిస్తాడు. ఎందుకంటే అతని చివరి సమయం వచ్చి ఉండవచ్చు. కానీ లూకాస్కు ఈ ప్రపంచంలో తన మామ తప్ప ఎవరూ లేరు మరియు అతను తన మామను కోల్పోవటానికి ఇష్టపడలేదు. కాబట్టి అతను వైద్యం కోసం డబ్బు సేకరించడానికి ఉద్యోగం అడగడానికి యువరాణి కైలీనా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. లూకాస్ కైలీనా ప్యాలెస్ చేరుకున్నప్పుడు కైలీనా ఆ పనిని లూకాస్కు ఇవ్వడానికి అంగీకరిస్తుంది మరియు ఒక ఉద్యోగంగా అతను తన 2 గార్డులతో డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ కు వెళ్లి ఒక ప్రత్యేకమైన చెట్టు భర్తను కనుగొనాలని చెబుతుంది. దీనికోసం అతను లూకాస్కు చాలా డబ్బు మరియు నిధిని ఇస్తాడు. డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ కు వెళ్లడం అంటే ఆత్మహత్య చేసుకోవడమేనని లూకాస్కు తెలుసు. కానీ లూకాస్కు వేరే మార్గం లేదు. కాబట్టి అతను కైలీనా యొక్క గార్డులతో డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ కు వెళ్లడానికి అంగీకరిస్తాడు. తరువాతి సన్నివేశంలో డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ యొక్క సంరక్షకుడు కనిపిస్తాడు. అతను అడవిలోని అన్ని జీవులు ఒకే చోట గుమిగూడాయని, కానీ మావోకా ఇంకా అక్కడికి చేరుకోలేదని చెబుతాడు. కొద్దిసేపటి తర్వాత మావోకా తన పెంపుడు కప్ప మరియు ట్రెప్తో అక్కడికి వెళ్లి, ఈ రోజు అడవిలో ఒక మానవ ట్రెప్ను ఎలా చూశానో అందులో అడవి పిల్లి బిడ్డ కాలు ఇరుక్కుపోయిందని సంరక్షకుడికి చెబుతుంది. ఆ గుహను చూసి సంరక్షకుడు, సకల జీవరాశులు భయపడి, సంరక్షకుడు తన మంత్రశక్తి సహాయంతో ఆ గుహను 2గా విడగొట్టి మట్టి కింద నొక్కాడు. ఆ తరువాత సంరక్షకుడు ఇప్పుడు నేను చాలా ముసలివాడినని, బలహీనుడినని అందరికీ చెబుతాడు. కాబట్టి అడవిని రక్షించడానికి అడవి యొక్క ఆత్మలు కొత్త సంరక్షకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నాయి. అతని నిర్ణయం ఈ రోజు ఉంటుంది మరియు ఈ రోజు అడవికి దాని కొత్త సంరక్షకుడు లభిస్తుంది. సంరక్షకుని నుండి ఈ విషయం విన్న అడవిలోని అన్ని జీవరాశులు మరియు ఆత్మలు చాలా విచారిస్తాయి. ఎందుకంటే సంరక్షకుడు ఎల్లప్పుడూ ఉత్తమ సంరక్షకుడు మరియు అతని తరువాత అతని స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరూ లేరు. సంరక్షకుని ప్రకారం అడవిలోని ఆత్మలు ఎవరినైనా కొత్త సంరక్షకుడిగా ఎన్నుకోగలవని మావోకా తన ఆత్మకు చెప్పినప్పుడు మిగిలిన ఆత్మలు దీనితో ఏమాత్రం సంతోషంగా లేవు. ఎందుకంటే ఆత్మలు మావోకాను అడవికి కొత్త సంరక్షకురాలిగా చేసి ఉంటే ఆమె అడవిని ఎలా రక్షిస్తుంది? ఎందుకంటే ఆమె చాలా అమాయకురాలు, ఎవరి మాటల్లోనైనా తేలిగ్గా పడిపోతుంది. ఆత్మలు ఎవరినైనా కొత్త సంరక్షకుడిగా ఎన్నుకుంటాయని, అదే అడవి నిజమైన సంరక్షకుడిగా ఉంటుందని సంరక్షకుడు అందరికీ చెబుతాడు. ఎందుకంటే సంరక్షకుడిగా ఉండటానికి ఎవరు నిజంగా అర్హులో ఆత్మలకు తెలుసు. తరువాతి సన్నివేశంలో కైలానా యొక్క 2 గార్డులతో చీకటి పర్వతంలో ఉన్న లూకాస్ మ్యాజికల్ ఫారెస్ట్ కు చేరుకుంటాడు. మాయా అడవికి చేరుకున్న తరువాత కైలానా యొక్క గార్డులు గడ్డిని ఎక్కుతున్న క్రూర మృగాల సమూహాన్ని చూసినప్పుడు వారు వినోదం కోసం వాటిని వేటాడాలని నిర్ణయించుకుంటారు. లూకాస్కు ఇది అస్సలు నచ్చదు మరియు అతను ఉద్దేశపూర్వకంగా వాటిని ఢీకొంటాడు. ఇది అతని లక్ష్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. అక్కడ మనుషులు ఉన్నారని తెలుసుకున్న తర్వాత క్రూర మృగాలన్నీ అక్కడి నుంచి పారిపోవడం మొదలు పెడతాయి. కైలానాలోని 2 గార్డులు లుకాస్ పై చాలా కోపంగా ఉన్నారు మరియు అతన్ని ఒంటరిగా అడవిలోకి వెళ్లి మాంత్రిక ఆకులను కనుగొని అక్కడి నుండి బయలుదేరమని చెబుతారు. అదే సమయంలో అవతలి వైపు ఉన్న క్రూర మృగాల సమూహం అధిక వేగంతో ముందుకు కదులుతోంది. ఇప్పుడు క్రూర మృగాల సమూహం పరిగెత్తేటప్పుడు పర్వతం నుండి కందకంలోకి పడిపోకముందే మావోకా తన మంత్ర శక్తి సహాయంతో సమూహ నాయకుడిని ఎలాగోలా శాంతింపజేయగలిగాడు. మరియు నాయకుడి సహాయంతో ఆమె క్రూరమృగాలన్నింటినీ కందకంలో పడకుండా కాపాడుతుంది. మృగాలు అడవికి వచ్చాయని తెలుసుకున్న మావోకా మనిషికి భయపడి పారిపోతున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమె స్వయంగా ఆ మనిషిని, అంటే లూకాస్ ను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. లూకాస్ డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ కు వచ్చి చుట్టూ ఉన్న ఆ అంతు చిక్కని ఆకు కోసం వెతకడం ప్రారంభిస్తాడు. దాన్ని తీసుకురావడానికి కైలానా అతన్ని డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ కు పంపింది. డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ లోని మృగాలను చూసిన లూకాస్ పూర్తిగా ఆశ్చర్యపోయాడు మరియు చాలా కాలం ప్రయత్నించిన తరువాత అడవిలో కనుగొనడానికి వచ్చిన ఆ ఆకు కనిపించినప్పుడు అతను ఒక ప్రదేశంలో కూర్చుని వేణువు వాయించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు అక్కడ మావోకా కూడా తన పిల్లి కప్పతో లూకాస్ ను భయపెట్టడానికి వచ్చింది. కాని ఆమె లూకాస్ యొక్క తీపి వేణువును వినడం ఆపివేసింది, ఎందుకంటే ఆమె ఇంతకు ముందెన్నడూ ఇంత మధురమైన సంగీతాన్ని వినలేదు. లూకాస్ మావోకాను చూడగానే ఆమె అడవి రాక్షసుడిలా ఆమె నుండి పారిపోవడం ప్రారంభిస్తాడు. కాని మరుక్షణం అతను చెట్టుకొమ్మను ఢీకుని కింద పడి స్పృహ తప్పి పడిపోతాడు. ఇప్పుడు లూకాస్ ను చూసి మావోకాకు వచ్చిన నవ్వు కూడా ఉంది మరియు అతను దాని గురించి సంరక్షకుడికి మరియు భార్యకు చెప్పమని ఆమెకు చెబుతాడు. లూకాస్ అడవికి వచ్చిన విషయం సంరక్షకుడి ఆత్మకు, అడవికి తెలిసినప్పుడు ఆమె అతన్ని చంపేస్తుందని తెలిసినందున మావోకా నవ్వును అలా చేయకుండా నిరోధిస్తుంది. మావోకా ఆ నవ్వును తనతో చేరమని ఒప్పించి లూకాస్ ను అడవి నుండి బయటకు పంపమని ఒప్పిస్తాడు.
లూకాస్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను ఒక అడవి గేదెపై కనిపిస్తాడు ఎందుకంటే మావోకా మరియు లాఫ్ లూకాస్ను తమతో తీసుకువెళ్తున్నారు. నవ్వు లూకాస్ను అస్సలు నమ్మలేదు. కాబట్టి అతను లూకాస్తో అన్ని విధాలుగా పోరాడుతూనే ఉన్నాడు. లూకాస్ ఇతర మానవుల కంటే భిన్నంగా ఉంటాడని మావోకాకు ఎక్కడో నమ్మకం ఉంది. ఎందుకంటే ఆమె కొంతకాలం క్రితం లూకాస్ యొక్క వేణువును విన్నది. మావోకా మరియు లాఫ్ అడిగినప్పుడు లూకాస్ అడవిలో ఎవరికీ హాని కలిగించడానికి రాలేదని, తన మామ చనిపోకుండా కాపాడటానికి గేదె కోసం ఒక ప్రత్యేక రకం ఆకును కనుగొనడానికి వచ్చానని వారికి పూర్తి నిజం చెబుతాడు. లూకాస్ మాటలు విన్న తరువాత మావోకా అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు మరియు అటవీ నియమాలను ఉల్లంఘిస్తాడు మరియు లూకాస్ తన మామ చనిపోకుండా కాపాడటానికి లూకాస్కు ఒక చుక్క ప్రాణవనరు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ పనిలో సహాయం కోసం మావోకా నవ్వును ఎంచుకుంటాడు. ఈ పని చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే అటవీ నియమాలను ఉల్లంఘించి ఒక వ్యక్తిని తనతో పాటు అడవిలో ఉంచాలి మరియు అతనికి ఒక చుక్క ప్రాణవనరును కూడా ఇవ్వాలి. కాబట్టి నవ్వు మొదట ఈ పని చేయడానికి నిరాకరిస్తుంది. కాని మావోకా దీనిని చేయమని అభ్యర్థిస్తాడు. కాబట్టి అతను దానికి అంగీకరిస్తాడు. అదే సమయంలో రెండవ సమూహమైన కెయిలీనా యొక్క ఇద్దరు గార్డులు లూకాస్ కాకుండా అడవిలో తిరుగుతున్నారు. ఈ సమయంలో డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ యొక్క వేగం కూడా వారిని చంపడానికి ప్రయత్నిస్తుంది. కాని వారు ఎలాగోలా వారి ప్రాణాలను కాపాడటం ద్వారా డార్క్ ఫారెస్ట్ పర్వతానికి తప్పించుకోగలుగుతారు. లూకాస్ యొక్క వేణువు యొక్క మధురమైన ట్యూన్కు మావోకా చాలా ముగ్ధుడయ్యాడు మరియు ఆమె ఆ సంగీతాన్ని ఒక రకమైన మ్యాజిక్గా భావించింది. కాని లూకాస్ మావోకాకు ఇది మాయాజాలం కాదని, సంగీతం అని మరియు నగరానికి వెళ్లి గొప్ప గాయకుడిగా మారాలనేది తన కల అని వివరిస్తాడు. దీని తరువాత మావోకా లూకాస్ మరియు నవ్వుతో లైఫ్ సోర్స్ ట్రీకి వెళ్తాడు మరియు ఈ సమయంలో వారంతా చాలా ఆనందిస్తారు మరియు డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ యొక్క అందాన్ని చూసి లూకాస్ పూర్తిగా ఆశ్చర్యపోయాడు. అడవిలో అల్లకల్లోలాన్ని చూసిన అడవి సంరక్షకులు మావోకాను కలవడానికి వస్తారు. ఈ సమయంలో లూకాస్ కూడా అక్కడే ఉన్నాడు. కాని సంరక్షకులు లూకాస్ను గుర్తించలేకపోయారు ఎందుకంటే అతను ఒక మానవుడు. ఎందుకంటే లాఫ్ అప్పటికే లూకాస్కు ఆకులతో దుస్తులు ధరించాడు మరియు అతన్ని తనలా తయారు చేసుకున్నాడు. లూకాస్ లాఫ్ యొక్క సోదరుడు అని మావోకా సంరక్షకుడికి అబద్ధం చెబుతాడు. ఆ తరువాత సంరక్షకులు లూకాస్ను లాఫ్ యొక్క సోదరుడిలా తమతో తీసుకువెళతారు మరియు రాత్రిపూట జరిగే ఫంక్షన్ గురించి అతనికి చెబుతారు. దీనిలో ఆత్మలు అడవికి కొత్త సంరక్షకుడిని ఎన్నుకుంటాయి. లూకాస్ గురించి సంరక్షకుడికి నిజం తెలియకపోవచ్చని చూసి నవ్వు పూర్తిగా భయపడింది. తాను పెద్దగా ఆందోళన చెందవద్దని, ఫంక్షన్ ముగిసిన తర్వాత ఆమె నిశ్శబ్దంగా లూకాస్కు లైఫ్ సోర్స్ యొక్క ఒక చుక్కను ఇస్తుందని, ఆ తరువాత అతను శాశ్వతంగా అడవిని విడిచిపెడతాడని, అంతా బాగుంటుందని మావోకా లాఫ్కు వివరిస్తాడు. మరోవైపు కెయిలీనా యొక్క ఇద్దరు గార్డులు చెడ్డ స్థితిలో కెయిలీనాకు చేరుకున్నప్పుడు వారు వారిపై చాలా కోపంగా ఉంటారు. ఇప్పుడు అకస్మాత్తుగా కెయిలీనా ముఖంలో మార్పు వచ్చి ఆమె ముఖంలో ఒక భాగంపై ముడతలు పడటం మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కెయిలీనా వెంటనే తన గదికి వచ్చి తన ముఖంపై లైఫ్ సోర్స్ యొక్క చివరి చుక్కను పూస్తుంది. ఇది ముడతలు ముగుస్తుంది మరియు ఆమె తిరిగి యవ్వనంగా మారుతుంది. ఇప్పుడు కెయిలీనా వద్ద లైఫ్ సోర్స్ యొక్క ఒక్క చుక్క కూడా లేదు. కాబట్టి ఆమె యవ్వనంగా ఉండటానికి లైఫ్ సోర్స్ అవసరం. తరువాతి సన్నివేశంలో డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ లో లూకాస్ ను మనం చూస్తాము. అతను మావోకా, లాఫ్ మరియు ఇతర జీవులతో కలిసి ట్రీ ఆఫ్ లైఫ్ సోర్స్ దగ్గర గుమిగూడినప్పుడు అతను అడవికి కొత్త సంరక్షకుడిని ఎంచుకోమని గార్డియన్ ఫైర్, నీరు, గాలి మరియు భూమి యొక్క ఆత్మలను అడుగుతాడు. ఈ 4 శక్తుల ఆత్మలు కలిసి మావోకాను అడవికి కొత్త సంరక్షకురాలిగా ఎన్నుకుని దుష్ట శక్తులతో అడవి ఆత్మలను రక్షించడానికి ఒక్కొక్కటిగా ఆమెకు తమ శక్తులను ఇస్తాయి. మావోకా మరియు మావోకా వలె మానవ రూపంలో నివసిస్తున్న ఆత్మ మావోకాను కొత్త సంరక్షకుడిగా ఎన్నుకున్నారని నమ్మదు మరియు మావోకా సంరక్షకుడిని ఎన్నుకున్నప్పుడు ఒక ఆత్మ నిరసన తెలపడం ప్రారంభిస్తుంది. లూకాస్ కు ఇది అస్సలు నచ్చదు మరియు అతను ఆ ఆత్మను వ్యతిరేకించినప్పుడు అతను లూకాస్ తన సోదరుడు కాదని, ఒక మానవుడు అని తెలుసుకుంటాడు మరియు లూకాస్ యొక్క మానవ రూపాన్ని అందరి ముందు బహిర్గతం చేస్తాడు. మధ్యలో ఒక మనిషిని చూసి సంరక్షకుడు, సకల జీవరాశులు షాక్కు గురయ్యాయి. లూకాస్ ప్రమాదంలో ఉండటాన్ని చూసిన మావోకా ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు మరియు అడవికి సంరక్షకుడు కాబట్టి అతన్ని పట్టుకోవడానికి లూకాస్ వెంట వెళ్లమని ఆమె అడవి ఆత్మలకు చెబుతుంది. అడవి ఆత్మలు మరియు అన్ని జీవులు లూకాస్ ను చంపడానికి వెంబడించాయి మరియు లూకాస్ ఎలాగోలా అతని జీవితం నుండి చాలా కష్టంతో పారిపోతున్నాడు. మావోకా తన శక్తుల సహాయంతో లూకాస్ ను రక్షించి ఆమెను తన వద్దకు పిలిచి లైఫ్ ఆఫ్ సోర్స్ యొక్క ఒక చుక్కను ఇచ్చి అడవి పిల్లిపై కూర్చోమని మరియు వీలైనంత త్వరగా అడవి నుండి బయటకు వెళ్లమని లూకాస్ కు చెబుతాడు. లైఫ్ సోర్స్ యొక్క ఒక చుక్కను తీసుకుని
లూకాస్ అడవిని విడిచిపెడతాడు మరియు అడవి ఆత్మలు మరియు జీవులు అతని కోసం వెతుకుతూ ఉంటాయి. తరువాతి సన్నివేశంలో లూకాస్ సురక్షితంగా డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ కు తిరిగి వచ్చాడని తెలుసుకునే యువరాణి కెయిలీనాను మనం చూస్తాము. లూకాస్ ట్రీ ఆఫ్ లైఫ్ సోర్స్ ను కనుగొన్నాడని కెయిలీనా అనుమానించింది. కాబట్టి ఆమె లూకాస్ పై నిఘా ఉంచడానికి తన సహాయకుడిని పంపుతుంది. లూకాస్ ఇంటికి తిరిగి వచ్చి మొదట ఒక చుక్క లైఫ్ సోర్స్ ను నీటిలో మిక్స్ చేసి తన మేనమామకు ఇస్తాడు. అది తాగిన తరువాత అతని వ్యాధులన్నీ పోతాయి మరియు అతను చాలా శక్తివంతంగా అనిపించడం ప్రారంభిస్తాడు. లూకాస్ మరియు అతని మామ లైఫ్ సోర్స్ యొక్క ఈ మాయా శక్తిని చూసి చాలా సంతోషించారు మరియు తరువాత వారిద్దరూ ఏదో పని కోసం ఇంటి నుండి బయటకు వెళతారు. వారి ఇంటి నుండి బయటకు వెళ్లిన తరువాత కెయిలీనా యొక్క సహాయకుడు ఇంట్లోకి చొరబడతాడు. అక్కడ నుండి అతను లైఫ్ సోర్స్ యొక్క ఆకును టేబుల్ పై తీసుకురావాలనుకున్నాడు. ఈ సమయంలో లూకాస్ యొక్క కోడి కెయిలీనా సహాయకుడిని చాలా తీవ్రంగా కొడుతుంది. కాని కెయిలీనా సహాయకుడు ఎలాగో లైఫ్ సోర్స్ యొక్క ఆకును తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరోవైపు లూకాస్ యొక్క వేణువుతో లూకాస్ ను డార్క్ మౌంటైన్ ఫారెస్ట్ కు తిరిగి తీసుకురావాలని మావోకా ఆలోచిస్తున్నాడు. కాని అటవీ సంరక్షకురాలిగా మారిన తరువాత ఆమె అడవి నుండి లూకాస్ గ్రామానికి వెళ్లడానికి కూడా భయపడింది. ఎందుకంటే అతను లేనప్పుడు అడవిలో సమస్య ఉంటే అడవి జంతువులను ఎవరు రక్షిస్తారు? దీని తరువాత కెయిలీనా యొక్క సహాయకుడు కెయిలీనా వద్దకు వచ్చి ఆకును ఆమెకు చూపిస్తాడు. దీనిని కనుగొనడానికి ఆమె తన 2 గార్డులను లూకాస్తో పాటు బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ కు పంపింది. ఆ ఆకును చూసి కెయిలీనా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ట్రీ ఆఫ్ లైఫ్ సోర్స్ యొక్క స్థానం గురించి లూకాస్ కనుగొన్నాడని ఆమె తెలుసుకుంటుంది. దీని తరువాత బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ నుండి బయటకు రాకుండా తనను తాను ఆపుకోలేని మావోకా తన స్నేహితుడు క్యాట్ ఫ్రాగ్ తో కలిసి మారువేషంలో లూకాస్ గ్రామానికి రావడం మనం చూస్తాము. లూకాస్ తన ఇంట్లో మావోకాను చూసినప్పుడు అతను చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే అతను మావోకాను చాలా మిస్ అవుతున్నాడు మరియు ఇప్పుడు ఎక్కడో వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. లూకాస్ యొక్క వేణువును అతనికి తిరిగి ఇచ్చిన తరువాత మావోకా బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ కు తిరిగి వెళ్లడం ప్రారంభిస్తాడు. కానీ లూకాస్ ఈ రోజు తన గ్రామంలో ఒక ప్రత్యేకమైన పండుగ జరగబోతున్నందున మావోకాను ఆపమని చెబుతాడు. లూకాస్ మాటలతో మావోకా ఆగి బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ కు తిరిగి రాడు. దీని తరువాత లూకాస్ మావోకాను తనతో జాతరకు తీసుకువస్తాడు. అక్కడ వారిద్దరూ కలిసి చాలా ఆనందిస్తారు. కెయిలీనా కూడా తన గార్డులు మరియు సహాయకులతో జాతరకు వచ్చినప్పుడు మావోకాను ఆకట్టుకోవడానికి లూకాస్ వేణువు వాయించినప్పుడు వేణువు యొక్క తీపి శబ్దం మావోకా శరీరాన్ని మార్చడం ప్రారంభిస్తుంది మరియు మావోకా సాధారణ అమ్మాయి కాదని అందరూ తెలుసుకుంటారు. కానీ బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ యొక్క రాక్షసులు లూకాస్ మరియు మావోకాకు వారు అనుకున్నట్లుగా ఏమీ లేదని వివరించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు కెయిలీనా మరియు ఆమె ప్రజలు మావోకాకు వ్యతిరేకంగా గ్రామస్తులను రెచ్చగొట్టడం ప్రారంభిస్తారు. దీని కారణంగా మావోకా పట్టుబడతాడు. మరియు లూకాస్ మావోకాను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు కెయిలీనా యొక్క గార్డులు లూకాస్ పై దాడి చేసి అతనికి తలనొప్పిని ఇస్తారు. దీని తరువాత కెయిలీనా మావోకా వంటి నల్ల పర్వత రాక్షసుల వల్ల వరదలు, భూకంపాలు మరియు కరువులు సంభవిస్తాయని, కాబట్టి మనం మావోకాను మంత్రగత్తలా కాల్చాలని గ్రామస్తులందరికీ చెబుతుంది. గ్రామస్తులు మావోకాను కాల్చి చంపడానికి అంగీకరిస్తారు. కాని కెయిలీనా మావోకాను నిప్పంటించడానికి ముందు మావోకా తన మంత్ర శక్తి సహాయంతో మంటలను ఆర్పుతుంది మరియు ఇప్పుడు మావోకా పిల్లి కప్ప కూడా అక్కడికి వచ్చింది. ఇది మావోకా తాళ్లను కత్తిరించి ఆమెను విడిపిస్తుంది. ఇప్పుడు మావోకా తన పిల్లి కప్పతో తిరిగి బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ కు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు గ్రామస్తులు మావోకా మార్గాన్ని ఆపి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ యొక్క సంరక్షకులు కూడా ఇక్కడకు వస్తారు. వారు మావోకాను గ్రామస్తుల నుండి రక్షించి తిరిగి అడవికి తీసుకువెళతారు. మావోకాను మరియు సంరక్షకులను విడిచిపెట్టిన తరువాత కెయిలీనా గ్రామస్తులతో మాట్లాడుతూ ఇప్పుడు సంరక్షకులు తమ సైన్యంతో గ్రామంపై దాడి చేస్తారని మరియు గ్రామం మొత్తాన్ని బూడిద చేస్తారని, కాబట్టి సంరక్షకుల దాడికి ముందు మేము వారిపై దాడి చేయాలని చెబుతుంది. కెయిలీనా మాటల్లోనే బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ పై దాడి చేయడానికి గ్రామస్తులు అంగీకరిస్తారు. లూకాస్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను వంటగదిలో కనిపిస్తాడు. అక్కడ కెయిలీనా తన 2 గార్డుల సహాయంతో అతన్ని బంధించింది. కెయిలీనా తన సహాయకుడికి మావోకా వలె దుస్తులు ధరించి బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ కు వెళ్లే మార్గం మీరు నాకు చెప్పకపోతే నేను మావోకాను చంపుతానని లూకాస్ కు చెబుతుంది. లూకాస్ కెయిలీనా సహాయకుడు మావోకాకు బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ కు వెళ్లే మార్గాన్ని చెబుతాడు. మ్యాప్ పొందిన తరువాత కెయిలీనా లూకాస్ కు తాను మావోకా కాదని తన సహాయకురాలనని చెబుతుంది. ఆపై వారు టేకు హౌస్ నుండి నీటి పైప్ లైన్లో చేరి అక్కడి నుండి వెళ్లిపోతారు. కొంతకాలం తర్వాత టేకు ఇంట్లో నీరు పెరగడం వల్ల లూకాస్ చనిపోతాడని క్యూఏక్యూకు తెలుసు.
మరోవైపు అడవిలో సంరక్షకులు మావోకాకు ఒక మనిషిని నమ్మి ఒక చుక్క ప్రాణాధారాన్ని ఇచ్చారని, ఇప్పుడు అదే వ్యక్తి అడవిపై దాడి చేసి మొత్తం ప్రాణాధారాన్ని పొందాలని అనుకుంటున్నట్లు చెబుతారు. కొన్నేళ్ల క్రితం తన చిన్న కుమార్తెను రక్షించడానికి రాజు తన నుండి ఒక చుక్క ప్రాణవనరు అడగడానికి వచ్చినప్పుడు అతను కూడా తప్పు చేశాడని సంరక్షకులు మావోకాకు వివరిస్తారు. సంరక్షకుడు రాజు చెట్టు నుండి ఒక నీటి బొట్టును తీసుకుని తన కుమార్తెను రక్షించడానికి రాజుకు ఇచ్చాడు. కాని కొంతకాలం తరువాత రాజు తన మొత్తం సైన్యంతో అడవికి వచ్చాడు. ఎందుకంటే అతను ప్రాణాధార చెట్టును తన ఆధీనంలోకి తీసుకుని మొత్తం ప్రాణాధారానికి యజమాని కావాలని కోరుకున్నాడు. రాజు తన సైన్యంతో అడవి అంతటా విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. అడవి ప్రమాదంలో ఉండటాన్ని గమనించిన సంరక్షకుడు బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ లోని అగ్ని ఆత్మ నుండి సహాయం కోరాడు మరియు రాజుతో పాటు తన మొత్తం సైన్యాన్ని తగలబెట్టాడు. కాని ఈ సమయంలో సంరక్షకుడు బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ ను కూడా పూర్తిగా నాశనం చేశాడు. ఇది ఇప్పటికీ అతన్ని బాధిస్తుంది. తరువాతి సన్నివేశంలో గ్రామస్తులు మరియు ఒక పెద్ద యంత్రంతో బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ పై దాడి చేయడానికి బయలుదేరే కేలీనాను మనం చూస్తాము మరియు ప్రాణాధార చెట్టును పొందుతాము. నీటి మట్టం పెరుగుతున్న టేకు ఇంట్లో లూకాస్ ఇంకా చిక్కుకుపోయాడు. ఇప్పుడు లుకాస్ కోసం వెతుకుతూ అతని కుక్క అతని వద్దకు చేరుకుంటుంది. లుకాస్ వీలైనంత త్వరగా సహాయం పొందడానికి తన కుక్కను పంపుతాడు. గ్రామస్తులతో కలిసి బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ పై దాడి చేయడానికి కైలీనా ముందుకు కదులుతోంది. సంరక్షకుడు మరియు అడవిలోని మిగిలిన జీవులు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వారు కూడా కైలీనా మరియు గ్రామస్తులపై దాడి చేయడానికి ముందుకు వెళతారు. ఇప్పుడు వారి మధ్య ప్రమాదకరమైన పోరాటం ప్రారంభమవుతుంది. మావోకా తన మంత్రశక్తి సహాయంతో కైలీనా యొక్క భారీ యంత్రాన్ని ఆపి వాటన్నింటినీ ఆపమని చెబుతుంది. ఎందుకంటే యుద్ధంలో అడవి మరియు గ్రామం రెండింటి నుండి ప్రజలు చంపబడుతున్నారు. మావోకను విన్న కైలీనా తాను ఆమెను రాజకుమార్తెగా భావించలేదని, ఎందుకంటే ఆమె రాజకుమార్తె కాదని, రాణి కూడా జీవించి ఉందని, రాజు తీసుకున్న ఒక చుక్క ప్రాణాధారం సహాయంతో ఆమె ఇంకా జీవించి యవ్వనంగా ఉందని మావోకాకు చెబుతుంది. కాని ఇప్పుడు తన దగ్గర ఒక్క ప్రాణవాయువు కూడా లేకపోవడంతో అడవిపై దాడి చేసి ప్రాణాధారమైన చెట్టును సంపాదించుకుని ఎప్పటికీ యవ్వనంగా, అందంగా ఉండాలనుకుంది. డబ్బు కోసం మిడతల అడవికి వచ్చారని, ఇప్పుడు డబ్బు వచ్చిందని, తాను మావోకాను విడిచిపెట్టానని, ఎప్పటికీ తిరిగి రానని కైలీనా మావోకాకు అబద్ధం చెబుతుంది. ఇది విన్న మావోకా చాలా విచారంగా ఉంది. ఎందుకంటే ఆమె మిడతలను ప్రేమిస్తుంది మరియు మిడతలు తనతో ఇలా చేస్తాయని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. మావోకా గురించి బాధపడుతూ తన శక్తులను ఉపయోగించలేక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కైలీనా ఒక ప్రాణాధార వృక్షం వంటి భారీ యంత్రంతో ముందుకు సాగుతూనే ఉంది. మిడతల కుక్క ఎలాగోలా బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ కు వచ్చింది. అక్కడ అతను తన కుమారుడు మిడతలకు సహాయం చేయడానికి హాష్ మరియు మావోకాను తీసుకువెళతాడు. హాష్ తన రథంపై కూర్చుని వెంటనే కుక్క మరియు పిల్లి కప్పతో కైలీనా రాజభవనానికి చేరుకుంటాడు. అక్కడ అతను కైలీనా సహాయకుడిపై దాడి చేసి ఆమె దృష్టిని మరల్చుతాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కుక్క, పిల్లి కప్ప ఎలాగోలా మిడతలను టేకు ఇంటి నుంచి బయటకు తీసుకువస్తాయి. తద్వారా మిడతల ప్రాణాలు కాపాడబడతాయి. అదే సమయంలో గ్రామస్తులు మరియు కైలీనా అడవిని తగలబెడుతున్నారని మరియు అడవి యొక్క రాక్షసులను దారుణంగా చంపుతున్నారని చూసిన మావోకా ఆమె ఆగ్రహించి అడవి యొక్క అగ్ని ఆత్మ యొక్క అగ్ని శక్తితో గ్రామస్తులపై మరియు కైలీనాపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో మావోకా నియంత్రణలో లేకపోవడంతో గ్రామస్తులతో కలిసి అడవి మొత్తాన్ని, అడవి రాక్షసులను తగులబెడుతోంది. సంరక్షకులు మరియు మావోకా సహచరులు ఆమె కోపంతో తన ప్రజలను చంపుతోందని మావోకాకు వివరించడానికి ప్రయత్నిస్తారు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. అడవిలోని జీవరాశులు, సంరక్షకులు అన్నీ అడవి నుంచి బయటకు వచ్చి గ్రామస్తులతో పారిపోతుండగా ఇప్పుడు మావోకా కూడా గ్రామం వైపు కదులుతున్నాడు. ఆ సమయంలో మావోకా మంటల మధ్యలో ఉండి దారిలో ఉన్న వస్తువులన్నింటినీ తగులబెడుతున్నాడు. ఇప్పుడు మిడతలు కూడా గ్రామానికి చేరుకున్నాయి మరియు ఈ స్థితిలో మావోకాను చూసినప్పుడు అతను వేణువు వాయించడం ద్వారా ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. వేణువు విన్న తరువాత మావోకా శరీరంలో మార్పులు ప్రారంభమవుతాయి మరియు ఆమె త్వరగా స్పృహలోకి వస్తుంది. మావోకా స్పృహలోకి వచ్చిన వెంటనే అగ్ని తుఫాను ఆగి గ్రామం నాశనం కాకుండా రక్షించబడుతుంది. స్పృహలోకి వచ్చాక మావోకా శరీరమంతా నల్లగా మారుతుంది. ఎందుకంటే అగ్నిదేవుడు తన అధికారాన్ని ఇవ్వడానికి బదులుగా మావోక జీవితాన్ని అతని నుండి లాక్కున్నాడు. కాని మావోకా మరియు మిడతల ప్రేమను చూసిన అగ్నిదేవుడు మావోకాను మళ్లీ పునరుజ్జీవింపచేస్తాడు మరియు ఈసారి మిడతలను కూడా సంరక్షకుడిగా చేస్తాడు. మిడతలు మరియు మావోకా ఒకరినొకరు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరియు ఇప్పుడు బ్లాక్ మౌంటైన్ ఫారెస్ట్ మరియు గ్రామస్తులందరూ కలిసి జీవించడం ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పుడు పల్లె,
అడవి రెండింటికీ సంరక్షకులు ఉండడంతో ఈ సినిమా ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో కూడా 10,000 లైక్స్ కు చేరుకోవాలి. చూసినందుకు ధన్యవాదాలు.